గ్యాస్ బర్నింగ్ చేస్తూ పాత పొట్టును మొత్తం కాల్చేసేయాలి. కాల్చిన తర్వాత మనం షెడ్‌లో వైట్ వాష్ చేసుకోవాలి. దాని తర్వాత పొట్టొస్తుంది. పొట్టుని మనం వైట్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షెడ్ మొత్తం కూడా పరుచుకోవాలి. పొట్టన్నది మనకు మంచి విజయావకాశాలు రావడానికి కీలక పాత్ర అయితే పోషిస్తుంది. పొట్టుని మనము కుప్పలు కుప్పలుగా పోసిన తర్వాత అంతటా ఒకే విధంగా ఉండేట్లుగా మనము పరుచుకోవాలి. 3 ఇంచులైతే ఖచ్చితంగా ఉండాలి. మనం 1000 స్క్వేర్ ఫీట్‌కి 600 కేజీల పొట్టునైతే తీసుకొని రావాలి. పొట్టు యొక్క మాయిశ్చర్ కూడా 25-30% ఉండేలా చూసుకోవాలి. పొట్టుని బాగా మెయింటైన్ చేయడానికి మనకు వెంటిలేషన్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా డ్రింకర్స్ లేదా నిప్పల్ సిస్టమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా అవసరం. ఎక్కడైనా లీకేజీలు ఉంటే పొట్టు మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు దిగిన తర్వాత ఫ్లోర్ యొక్క ఉష్ణోగ్రత 28-30 డిగ్రీలు, అదేవిధంగా పొట్టు యొక్క ఉష్ణోగ్రత 28-32 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. కింద నుంచి వచ్చేటటువంటి చలిని పొట్టు కోడిపిల్లలకు తగలకుండా చాలా బాగా రక్షణనైతే కల్పిస్తూ ఉంటుంది. ఈ విధంగా పొట్టంతా పరుచుకున్న తర్వాత కాపర్ సల్ఫేట్ 5% ద్రావణాన్ని